చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి లంచ్కి రైస్ అయిపోతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం లేట్గానే మొదలుపెట్టానమాట. ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అది మీకు చెప్పాను కదా, పచ్చళ్ళు అయ్యి మొన్న నేను ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేస్తామని. వాళ్ళ దగ్గరే లగడాన్ పసుపు ఉంది, అప్పుడు లేదని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు దొరికిందండి. అంటే మీ ఇంట్లో పసుపు కొమ్ములు అయ్యి ఆడించుకుంటున్నారు కదా, మీరెందుకు పురమాయించుకున్నారో అని అనుకోవచ్చు. లగడాన్ పసుపు అనేది మంచి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంటండి అన్ని పసుపుల్లో కన్నా. ఈ పసుపు పొడిలో మంచిగా హెల్త్ బెనిఫిట్స్ అవి ఎక్కువ ఉంటుందంట. సరే వాడి చూద్దాం. అసలు ఈ పసుపు కొమ్ములు కూడా నేను టెర్రస్ మీద గ్రోత్ చేద్దామని నాటేశాను. చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అయినాయి అన్నమాట. అలాగే కొన్ని వాళ్ళ దాంట్లో అన్ని నాటు వెరైటీ ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాల్స్లోకి అది వెళ్ళినా ఎక్కువ హైబ్రిడ్ ఇవి అలా కనబడుతుంటాయి కదా. మీకు ఎప్పుడైనా గమనించారా, నాటి అంటే దేశవాళీ చిన్న పప్పు ఉన్నది మంచి రుచిగా ఉంటుంది. దేశవాళీది ఇదిగోండి, ఇది మినపప్పు దేశవాళీది. బయట మనం కొనుక్కునే పప్పు తొక్క తీసేసి నానబెట్టేసుకున్న తర్వాత కడిగేసిన తర్వాత మనకి వైట్ బద్ద మెరుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ పప్పు మెరవదండి. అసలు దానికి దీనికి తేడా ఏంటంటే మంచి రుచి. ఇది గాజు పప్పు అది కాదన్నమాట. గాజు పప్పు ఇంకా హైబ్రిడ్ పప్పులు ఇలా వస్తూ ఉంటాయి, మనకి రకాలు ఉంటాయి మినువుల్లో. కానీ ఈ మినపప్పు వేరుమాట, బాగుంటుంది. మీకు చూపిస్తాను నేను చేసుకునే రెసిపీ. ఈరోజైతే పెసరపప్పు నానబెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇదేమో చిట్టి పెసరపప్పు. ఈ పెసరపప్పు కూడా మనకి మాల్స్లో దొరికేది కూడా కొంచెం హైబ్రిడ్. ఇది నాటు మాట, అంటే దేశవాళీకి సంబంధించిన చిన్న పప్పు మాట అండి. ఇది రుచి చాలా బాగుంటుంది. బయట మనం తెచ్చుకునే దానికన్నా ఇలాంటి పప్పు మనకు దొరికింది అనుకోండి, మిస్ అవ్వద్దు అసలు అని. టేస్ట్ మనకి బాగుంటుంది. అంటే పాతకాలపు వంటల్లో రుచి ఉంటుంది, ఇప్పుడు అంత రుచి ఉండట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా. పప్పులు తేడా వచ్చినాయి మాట. అయితే మరి ఇంకా దొరకని వాళ్ళకి ఇంకా అవే అడ్జస్ట్ చేసుకుని తినడమే. నాకు కూడా మొన్నటిదాకా కూడా మాల్స్లో పప్పులు ఒక్కొక్కసారి కిరాణా షాపుల్లో చూస్తూ ఉంటాము. కొంచెం టేస్ట్ తేడా అనిపిస్తుంది. దేశవాళీ కొంచెం అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు నిత్యం దొరకవు కానీ అప్పుడప్పుడు దొరుకుతాయి. ఇవి ఇంకా చిన్న పప్పు. నేను ఇప్పుడు ఇదే చూడడం నేను కూడా. ఇది మినపప్పు పెసరపప్పు కూడా. అయితే మీకు గడ్డి నువ్వులు తెలుసా? మీకు గడ్డి నువ్వులు అంటారు వీటినే. ఇవి కూడా చాలా మంచిదండి. ఎలా యూస్ చేసుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను. కుసుములు, గడ్డి నువ్వులు, ఈ నూనె కూడా చేస్తారన్నమాట, మంచిగా ఉంటుంది. ఇంకా ఇదైతే రోటి అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ కూడా నేను తెప్పించుకున్నాను, అసలు ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకొకటి చూపిస్తాను మీకు, నువ్వులు చూసారా? నాటు నువ్వులు మాట. నువ్వుల కలర్ కూడా మీకు అర్థమవుతుంది కదా, నాటు నువ్వులు ఇవి. ఇవేమో కొండ ధనియాలండి. అదే అండి, కొంచెం బాగా లోపల పల్లెటూరులో ఇంకా కొన్ని విత్తనాలు పోకుండా అలా ఉంటాయి కదా, అలా పండించి మాట. ఇవేమో చిట్టి పెసలు, పెసరట్లుగా అది కూడా బాగుంటుంది. మీకు ఇది కందిపప్పు అయితే ఇంకా అసలు టేస్ట్ వదిలిపెట్టమంట మనం. ఇది నాటు కందిపప్పు అండి. ఇది కొంచెం చూసారు కదా, తొక్క కూడా ఇంకా కొంచెం అంటే ఎక్కువగా వాళ్ళు చేతితోటే చేస్తారు కాబట్టి మిల్లులు మిషన్లు కాకుండా రోడ్ల ద్వారా తిరగల ద్వారా చేస్తారు. ఈ కందిపప్పు గురించి ఎందుకు చెప్తున్నానంటే, మా చిన్నాడబడుచు గారు కూడా కందులు వేసినప్పుడు మాకు పంపించారన్నమాట. కందులు బస్తా పంపించారు. వాటిని ఏం చేయాలో నాకు ఫస్ట్ టైం తెలియలేదు. ఏం చేయాలని అంటే అప్పుడు నానబెట్టి ఎండపెట్టి దాన్ని ఇసిరి మళ్ళీ కుమ్మితి ఆ తొక్క వస్తుంది అన్నమాట. పోటేసి ఇవన్నీ చేసామన్నమాట. పెద్ద ప్రాసెస్ అది. ఆ పని అయితే ఇంకా మాకు బాబాయ్ అనిపించింది ఒకసారి అయితే మటుకి. కాబట్టి వాళ్ళకి కష్టం అయితే ఇందులో కనబడుతుంది. కుంకుడుకాయలు ఒకటి, మెంతులు, అలాగే మామిడి ముక్కలు. మీకు తెలుసు కదా, ఒరుగులు అంటాం కదా, అవి మాట. ఎండి మామిడికాయ ముక్కలు. ఇంకా చింత చిగురు అయితే నాకు బాగా, అంటే మన టెర్రస్ మీద ఉంది, ఇంకా చిగురు రాలేదు. నాటనమాట, రీపాటింగ్ చేసిన వల్ల ఇదిగోండి చింత చిగురు కూడా తీసుకున్నాను. ఇది డ్రై మాట. డ్రై పౌడర్ వల్ల ఏం చేయొచ్చు అంటే మనం చక్కగా పొడి కింద ధనియాల పొడి అది ఎలా చేసుకుంటాం అలా చింత చిగురు పొడి కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్, అన్నంలోకి అంత నెయ్యి వేసుకొని చేసుకోవడానికి. ఇంకా వాళ్ళైతే స్వరూప గారు సపోర్ట్ చేస్తుంటారన్నమాట అండి. అక్కడ కొందరు ఉంటారు కదా, బాగా విలేజ్ లోపల అంటే పల్లెటూరులో అదే ఆధారంగా ఇలాగ బుట్టలు అల్లడం. ఈ బుట్టే కదండి, ఇంకా రకాలు ఉన్నాయి ఇందులో. పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. బుట్టలు కూడా మనం ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కొన్ని వాటికి తప్పదనుకోండి. కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకోవడానికి, బంగాళదుంపలు, టమాటాలు, లేదంటే మన టెర్రస్ మీద వెజిటేబుల్స్ వస్తుంటాయి కదా, కోసుకోవడానికి బాగుంటుందని ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇది ఏంటంటే పొయ్య. మీకు తెలుసు కదా, పొయ్యితో మనకు పెద్ద టాస్క్ ఉంటుంది కదా. మట్టి పొయ్యిలు చూస్తున్నాను. అంటే పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మనకు కుండలు అవి మసి అయిపోతాయి కదా, అలా మసి అవ్వకుండా వేరే గిన్నెలు అయ్యి మసి అవ్వకుండా ఓన్లీ అడుగును మాత్రం అయ్యేటట్టు ఇదంతా కవర్ అయిపోద్ది. దీనికి అవుతుంది మసి, మనకి హీట్ కూడా వస్తుంది అన్నమాట.
చక్కగా బాగుంటుందని ఇది ఒకటి రేకోటి అడిగానమాట. వాళ్ళు వాట్సాప్లో ఉంటేనే ఇది దేనికండి అంటే ఇలాగని అన్నారు. సరే అయితేనని ఒకటి తీసుకున్నాను. వీళ్ళ వాట్సాప్ నెంబర్ నేను పెడతాను, స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. కుంకుడుకాయలు, మినప్పప్పు, మెంతులు చూసారు కదా, మెంతులు కూడా నేను ఇంకా పచ్చడికి మెంతులు తెప్పించుకున్నాను అనమాట. బాగున్నాయి మెంతులని, మనకి దొరుకుతాయి. సరే ఇంకా అక్కడ ఎలాగో ఉన్నాయి కాబట్టి అని ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి చక్కగా అన్నీ దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఎప్పటికప్పుడు అంటే కంటిన్యూస్గా ఉండవండి. ఇప్పుడు ఈ ఎండాకాలం కదా, ఈ సీజన్లో పండేవి మినువులు, పెసరపప్పు, ఇలా కొన్ని పసుపు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మామిడికాయ ముక్కలు అలా కొన్ని మట్టికి చక్కగా వాళ్ళ వాట్సాప్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్రెష్ స్టాక్ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది, మళ్ళీ తెచ్చి పెడుతూ ఉంటారన్నమాట. అంతే. ఇంకా నేనైతే ఈరోజైతే పెసరపప్పు తీసుకొని నానబెట్టి పెసరపునుకులు వేసుకుందామని. ఏనా పెసరపునుకులు బాగుంటాయండి. పెసరపునుకులు అయితే చాలా బాగుంటాయి. పెసరపునుకులు నానబెడతాను. మీకు టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. కొంచెం బయట హైబ్రిడ్ పప్పుకి నాటుపప్పుకి మీకు తెలుసులేండి, తెలియకుండా ఏముండదు. అమ్మలు ఉంటే వాళ్ళే చెప్తారు. నాటుపప్పుకి దేశవాళీ పప్పుకి కొంచెం హైబ్రిడ్ పప్పుకి టేస్ట్ అనేది మారుతుంది. ఇంకా దొరకకపోతే ఇంకా అయ్యే తప్పదు. ఇలా వాట్సాప్లో దొరికితే కనుక మనకి అదే ఇలాగ ఆన్లైన్లో వస్తే కనుక చూడండి, ఆర్డర్ పెట్టుకోండి. నేను నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద. ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? కుంకుడుకాయలు, అసలు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే ఎంత మంచిదో. నేను ఒకప్పుడు అలాగే చేసేదాన్ని. ఇప్పుడు టైము హడావుడి, ఆ కుంకుడుకాయలతో ఒక అరగంట సేపు పడుతుందని చెప్పేసి మానేసాను. జుట్టంతా ఊడిపోవడం మొదలైంది. అయినా అప్పుడప్పుడు మటుకి వాడుతూ ఉంటానండి, పండగలకి అలా వాడుతూ ఉంటాం కుంకుడుకాయలు. అంటూ ఉంటారు ఈయన కుంకుడుకాయలతో చెయ్యి అని. నేనే ఏంటో అలాగా అసలు చేసేస్తూ ఉంటాను. అంటే టైం ఎక్కువ పట్టేస్తుందని. ఇదివరకు అయితే చదువుకునేటప్పుడు అయితే కుంకుడుకాయలు తప్ప అందులో షాంపూ కలుపుకొని మిగతాదంతా కుంకుడుకాయలతో చేసేదాన్ని, నొగరు ఎక్కువ వస్తుందని. ఇవి కొండ ధనియాలండి. మీకు కొత్తవి అని తెలియడానికి ఇదిగో చూసారా, లైట్ గ్రీన్లో ఉన్నాయి కదా, ఇవి ఇంకా అలా కొత్త పంట అన్నమాట. ఇది పాత పంట అయితే కొంచెం ధనియాల రంగు మారుతూ ఉంటాయి. కొత్త ధనియాలు అయితే ఇలాగా లేత గ్రీన్లో ఉన్నట్టు ఉంటాయి. చూపిస్తున్నాను చూడు. మా అరకని స్టీల్ గిన్నె తీసురా అంటే బాక్స్ పట్టుకొచ్చింది చూడండి. నేను అర కేజీ ఆర్డర్ చేసుకున్నాను. పప్పు అది ఎలా ఉంటుందో ఏంటి చూద్దామని, నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందామని. అందులోని దేశవాళీ పప్పు అంటే రుచి బాగుంటుంది. ఇదిగోండి మీకు నల్ల పెసరపప్పు కూడా ఉంటుంది. అంటే పైన తొక్క నలుపు ఉంటుంది, పిల్లి పెసలు అంటారు వాటిని కూడా. అది కూడా టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. ఆంటీ పంపించేవారు అప్పుడప్పుడు మనకి. ఇదిగోండి ఇప్పుడైతే నేను 1/4 కేజీ వేసాను, సగం ఉంచాను అనమాట అర కేజీకి. అన్నీ అర కేజీలో ఆర్డర్ పెట్టానమాట. ఇది నానాలే. హారిక నువ్వు వేరే గిన్నెలోకి మార్చాలి. ఇది మనకి ఫ్రెష్గా ఉందని పప్పు తెలియడానికి ఏ పురుగు లేకుండా ఇదిగోండి చూడండి. మనకి చేతితో చేసిందన్నమాట. ఇది మిల్లి కంపింది అది కాదు. చెక్కలా కాకుండా కొంచెం మనకు అక్కడక్కడ ముక్క కనబడుతుంది కదా, ఇది చేతితో వాళ్ళు కష్టపడి చేశారన్నమాట. అంటే ఇసిరి మళ్ళీ రోట్లో దంచి చేస్తారు. నాకు తెలుసు, మేము ఎప్పుడైనా మినువులై మాకు చేనులో ద్వారా తెలుసున్న వాళ్ళు అది ఇస్తారన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఇలా మినపప్పు చేస్తాము. ఇదిగోండి కందిపప్పు అయితే ఇదిగో ఇలా అన్నమాట, చెక్క బద్ద కింద. మీకు ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్లో ఎలా ఉంది, బయట ఎలా ఉంది తెలియాలి కదా. ఇదిగోండి బొట్లో అప్పుడే హారిక ఉల్లిపాయలు పెట్టేసింది. నిజంగా బాగుంది కదా. ఇంకా ధనియాలు కూడా మీకు ఇప్పుడు ఫ్రెష్ అని తెలియడానికి ఇదిగోండి లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. అంటే హార్వెస్ట్ చేసినవి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర నుంచి హార్వెస్ట్ చేసిన ధనియాలు. ఇవేమో మెంతులు. ఇదిగోండి చిట్టు మెంతులు బెల ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మెంతులే నేను పొడేది చేసి కొంచెం ఆవకాయలాగా అది పెట్టుకుంటాను. ఇంక ఇది కుంకుడుకాయలు. నువ్వులు కూడా ఇప్పి మీకు చూపిస్తాను. ప్యాకెట్ ఇంకా నువ్వులైతే అసలు డైలీ తీసుకున్నా కూడా మంచిదే కదా. చూడండి ఇవి నాటు నువ్వులు. నిజమేనండి, నాకు తెలుస్తుంది. బయట మేము నువ్వులు తెచ్చుకుంటాం, ప్యూర్ మిల్క్ వైట్లో ఉన్నట్టు ఉంటాయి కదా ఆ నువ్వులు. ఈ నువ్వులు వేరు. ఇది మంచి కమ్మగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకొని మిక్సీలో కానీ దంచుకున్నా కానీ చక్కగా చిమ్మిలి టేస్ట్ బాగుంటుంది. రోజు ఒక వండ తిన్నా బాగుంటుంది. నాకు ఇష్టం. ఎంతమందికి ఇష్టం చిమ్మిలి అనేది సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా పెసరపప్పు నానబెట్టాను. ఆ పునుకులు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పెసరపప్పు నానబెట్టాను కదా. కరెంట్ లేదు, సడన్గా వాతావరణం మారిపోయి పెద్ద పెద్ద ఉరుములు, ఇంత హడావుడి చేసేస్తుంది కదా అనుకున్నాం. రోడ్డు తడిసిందంటే మళ్ళీ మబ్బు కిందే ఉంది కానీ చల్లదనం అయితే ఏమీ రాలేదండి. ఇదిగోండి పప్పు, తొక్కపప్పు ఇలా ఉంటుంది. దీన్ని మనం పెసరట్లు కాదు పెసరట్లు వేసేసుకోవచ్చు. పునుకులు వేస్తాను నేను. పునుకులు బాగున్నాయి.
అంటే ఈ పెసరపప్పుతో కాదు, మొన్న వేరే పప్పుతోటి పునుకులు వేసాము, బాగుంది. సరే కూర ఎలాగో వండాలి కదా అని, మనం తెచ్చుకున్న ఆర్డర్ చేసుకున్న పప్పు కూడా అసలు ఎలా ఉందో చూడాలి కదా అని ఒక 1/4 కేజీ పప్పు అయితే వేసాను కదా. ఇదిగోండి పప్పు అయితే వేసేసాను, నలుగుతుంది. మెత్తగా నలిగిన తర్వాత తీసేయడం. పెసర పునుకులు బాగుంటాయి. ఇది మెత్తగా నలగాలన్నమాట. మిక్సీలో కూడా రుబ్బుకుంటారు, నాకెందుకో తెలీదు, ఇలా రుబ్బింది బాగుంటుంది, గుల్ల ఇరిగిపోయి చక్కగా ఉంటుంది. పునుకులు వేద్దాం అనుకున్నానండి. సరే గుంట పునుకులు అంటే ఎక్కువ ఆయిల్లో ముంచకుండా ఇలా కూడా వేసి వండితే ఎలా ఉంటుందా అని చెప్పేసి కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ట్రై చేద్దామని వేసాను, ఇలా కూడా బాగానే వచ్చేస్తున్నాయి. ఒక 4 వేసి చూసాను అనమాట. ఒక స్పూన్తో పెసర పునుకులు కూడా చక్కగా చేసుకోవచ్చు. అంతే, ఇది కొంచెం కొంచెం వేసాను కదా. ఆయిల్తో కూడా పెద్ద పని. ఈజీగా అనిపించిందండి నాకైతేనే, నూనె ఎక్కువ వేసి చేసి కన్నా ఇది బాగుంది అనిపించింది. చూద్దామా ఇవి ఎలా ఉడికినాయో. ఇంకా దూదులే ఇంకా కదా, కాలుతుంది. నూనెలో మునిగి వేగింది బాగానే ఉంటుంది, ఇలా కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ చేద్దాం. బాగుంది. బాగుందండి. ఇంకా ఎలా వేసేసి కూర వండేస్తాను, ఈజీగా ఉంటుంది. ముందు ఇవి అయిపోయాక కూర తీసేసి మిగిలితే పిండి అప్పుడు తింటుంది, బాగుంటుంది. చూసావా ఎంత బాగా వచ్చేసినాయో. ఇవన్నీ కూడా ఇందులో చూసారు కదండి. ఇలా నేను అన్నీ వేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి అయిపోయినాయి. మా వాళ్ళు అలా వచ్చి ఇలా వచ్చి కూడా 2, 3 ఒక్కొక్కడు తినేసారు. పక్కన పెట్టేస్తున్నాను ఇది. అయ్యో అందులో ఇన్ని అయినాయన్నమాట. ఇవి కొంచెం ఆయిల్లో కూడా వేసాను, బాగున్నాయి. ఆ పునుకులకి కూర వండేస్తున్నాను. 2 ఉల్లిపాయల కోసం పెద్దవి, ఒక 1/2 కేజీ ఉంటాయిలేండి. ఇంకా సన్నగా కూడా మీరు కట్ చేసుకొని వండుకోవచ్చు, బాగుంటుంది. నేను మామూలుగా ఇలా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. మీకు తెలిసి ఉంటుంది, ఇది తెలియకుండా ఏమి ఉండదు. కానీ బాగుంది కదా నాన్న, తొక్కపప్పు కాబట్టి బాగుంది టేస్ట్ అయితే. కొద్దిగా ఉప్పు వేసేస్తున్నాను ముందుగా, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా కోసేస్తాను. ఇదిగోండి పునుకులు అయితే వేసేస్తున్నాను. ఇవి ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంక మూత పెట్టేసాను. ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము, చూపిస్తాను ఎలా ఉన్నాయో అనేది. ఇదిగోండి పునుకుల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉండడం వల్ల అన్నీ ఒకే రకంగా భలే ఉన్నాయి. సరిపోయింది, బాగుంది కూర అయితే. ఇదిగోండి ఇలా మీరు కూడా ట్రై చేయండి. గుంట పునుకుల్లో అంటే దాంట్లో వేసి ముక్కుట్లో వేసి వండితేనే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదేండి కూర అయితే అయిపోయింది. ఇదిగో ఇందాకడే చూపించాను, స్టవ్ ఆఫ్ చేసాము. మీరు బయటికి వెళ్ళారు కదా, హారిక తీసింది కొంచెం వీడియో.
ఇదండి ఈరోజు అయితేనే చూసారు కదా, పెసరపప్పు పునుకులతో కర్రీ అయితేనే. గుంట పునుకులు వేసాం కాబట్టి అన్నీ ఒకే మోడల్లో వస్తాయి. కర్రీ చూడడానికి బాగుంది. ఎండ్రాయిలు వేసి కూడా వండుకోవచ్చు. చూసారు కదా, పెసరపప్పు అదిని తొక్కపప్పుతో అదిని మనం పెసరట్లు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే గుంట పునుకులు అందులో చేశాను. మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి లంచ్కి రైస్ అయిపోతుంది. రైస్ అయిపోయినంటే మేము కూడా భోజనం చేసేస్తాం. మరి మీరేం చేశారు? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి మీరేం వండారో కూర అనేది.